నమస్తే వేగ 9 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో అండర్ 19 బాలబాలికల క్రికెట్ టోర్నమెంట్ శ్రీకాకుళంలో శనివారం ఘనంగా ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని కోడి రామూర్తి స్టేడియం, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానాలు ఈ పోటీలకు వేదిక కానున్నాయి. ఈ నెల 3 నుంచి 8వ తేదీ వరకు జరిగే ఈ టోర్నమెంట్కు స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి దేశ జట్లకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షించారు. అలాగే క్రీడాకోటలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఇది సువర్ణ అవకాశమని ఉద్ఘాటించారు. నూతనంగా నిర్మించనున్న స్టేడియం పనులు త్వరలోనే పూర్తి చేసి క్రీడాకారులందరికీ అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి బాలురు బాలికల జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. జిల్లా విద్యాశాఖ పర్యవేక్షణలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈ పోటీలను నిర్వహిస్తోంది. మొదటి 3 రోజులు బాలురకు, ఆ తర్వాత 3 రోజులు బాలికలకు మ్యాచ్లు జరగనున్నాయి. జిల్లాకు చేరుకున్న క్రీడాకారుల బస కోసం బలగా మున్సిపల్ హైస్కూల్, ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూళ్లలో వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా కమిటీలు ఆటగాళ్లకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. రిఫరీలతో పాటు సాంకేతిక సిబ్బంది ఇప్పటికే జిల్లాకు చేరుకోవడంతో పోటీల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు జాతీయ స్థాయి టోర్నమెంటుకు ఎంపికవుతారని నిర్వాహకులు వివరించారు. ఈ టోర్నమెంట్లో ప్రారంభ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా అధ్యక్షులు, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవిబాబు, ఎస్జీఎఫ్ సెక్రటరీ బివి రమణ, పీఈటీ సంఘ నాయకులు ఎంవి రమణ, వి తవిటయ్య, తిరుపతిరావు, ఆనంద్ కిరణ్, డిల్లేశ్వరరావు, శ్రీనివాసరావు, నిర్మల, కృష్ణ, రాజేష్, సుందర్రావు మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. మేనేజర్స్ అలాగే స్టూడెంట్స్ కూడా సెటప్ గైడ్లైన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గేమ్స్ కండక్ట్ చేయడానికి మన స్కూల్ అసిస్టెంట్ పీడీస్తో టీమ్స్, మనం కమిటీస్ని కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. 13 రకాల కమిటీస్ ఈ ఆధ్వర్యంలో గేమ్స్ జరుగుతూ ఉంటాయి. ఫోటో అయ్యాక థ్యాంక్ యూ సార్. వెనక్కి వస్తే పడుతుంది. మీరు వెనక్కి రండి. ఓకే ఫోటో ఇసురా పిల్లలకి మళ్ళీ ప్లీజ్ అటు వెళ్ళిపోండి. రావాలి, పర్వాలేదు సార్, రండి. ఓం నమః శివాయ. ఓకే వెయిట్ స్పీడ్ స్లోగా పరిగెట్టు. మీరు ఓకే అలాగే సార్ కొంచెం ఆనందమే సార్, కొంచెం సైడ్ రావాలి. కర్పూరంలో బలం ఫోటో తీయ
సైడ్ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎండను సైతం లెక్క చేయకుండా మరి గేమ్స్ లో తమ ప్రతిభను చాటడానికి తయారు గారు ఏ రవిబాబు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్సీ గారికి, అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. అలాగే ఇక్కడ గేమ్స్ ఆడడానికి వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా శుభాశీస్సులు. ఈ రోజు నుండి మనం 69వ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నమెంట్ అంటే రాష్ట్ర స్థాయిలో మనం ఏవే గేమ్స్ కండక్ట్ చేస్తామో అన్నది ఆ డిసిప్లిన్స్లో మొట్టమొదటిగా మన శ్రీకాకుళం జిల్లాలో ఈ రోజు నుంచి క్రికెట్ మనం స్టార్ట్ చేసాం. 13 జిల్లాల నుండి అండర్ 19కి సంబంధించి హై స్కూల్ అండ్ జూనియర్ కాలేజెస్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు సోదరులు ఎమ్మెల్సీ గారు శ్రీ గాది శ్రీనివాసులు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ డిఓ గారు, డిప్యూటీ డిఓ గారు, అలాగే డివిఓ గారు, సుందరన్న సారు, ఇతర సభ్యులందరికీ, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి కోచెస్, అలాగే పీడీస్, ఇతర టీమ్ మేనేజర్స్ అందరికి కూడా పేరులతో ఒక కమిట్మెంట్తో మీరు నిర్వహిస్తున్నందుకు మరొకసారి మీకు ప్రత్యేకించి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ నా వంతు సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ అందిస్తానని తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పిల్లలందరూ ఒకసారి నిల్చోండి అమ్మా.